పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు చెప్పారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని రంజిత్ రెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక బీఆర్ఎస్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని రంజిత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక బీఆర్ఎస్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని రంజిత్ రెడ్డి తెలియజేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్లో శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. బీఆర్ఎస్ కి వరుసగా షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ప్రతిరోజు ఎవరో ఒక ముఖ్య నాయకులు ఆ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసి తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా ఏదైతే ఇటు ఆదూరు రమేష్ కావచ్చు, వరంగల్కి సంబంధించిన బీజేపీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరొక వైపు ఇటు ఎంపీ సంబంధించిన ఎంపీ పార్టీకి చేస్తూ ఆ పార్టీ కేసీఆర్ కి రాజీనామా లేఖ వేశారు. ఆ లేఖలో తనకు ఇందులో పార్టీలో అవకాశం కల్పించి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.